ఈ నమ్మకంతోనే మిమ్మల్ని ఇక్కడ ప్రతిష్ఠించాను మహాదేవా. మీరెల్లప్పుడూ ఈ ఇంటిపైన మీ కృపను ఉంచుతారని నమ్ముతున్నాను. ఇంకా ఈ నమ్మకాన్ని హొమ్ము కానివ్వకండి మహాదేవా. నేహా, నేహా ఏమైంది నీకు? నేహా కళ్ళు తెరువు. నేహా నేహా, 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 యూ ఓకే? నేహా బాగున్నావా? నేహా కళ్ళు తెరువు. నేహా నేహా ఏమైంది? చూడు, ఇప్పుడు స్పృహ తప్పిపడిపోయి మన ఇద్దరు కొడుకుల సానుభూతి దీనికి దక్కింది. మనకి ఏమవుతుందో అర్థం కావటం లేదు. ఏం చేసినా అంతా రివర్స్ అవుతుంది. ముందు ముందు చూడు ఏమవుతుందో. నేహా ప్లీజ్ నాతో మాట్లాడు. నేహా ఏమైంది నీకు సడన్ గా? నేహా కళ్ళు తెరువు. నేహా నేను మీకు వద్దని చెప్పాను కదా. చూడు నా నేహా పరిస్థితి ఏమైందో. నేహా కళ్ళు తెరువు. నేహా నేహా మమ్మీ ఇదంతా చేయాల్సిన అవసరమే ఉంది. నేహా ప్లీజ్ నాతో మాట్లాడు. నేహా ప్లీజ్ కళ్ళు తెరువు. కోడలు శుద్ధీకరణ అయితే అయిపోయింది, కానీ కొడుకుల మనసులను మెదళ్లను ఎలా శుద్ధి చేయాలి? ఈ అమ్మాయి నా ఇద్దరు కొడుకులపై ఎలాంటి మాయ చేసిందో ఏమో. వీళ్ళెప్పుడూ చూసినా నేహా నేహా అని కలవరించడమే పనిగా పెట్టుకున్నారు. సరే, అజ్జు అంటే తన భర్త, కానీ సంజు ఎందుకింకా పిచ్చోడ్లా తిరుగుతున్నాడు? బంధాల మర్యాదను అర్థం చేసుకోవటం లేదు. ఇటు మన ఇద్దరి గౌరవాన్ని ఉంచడం లేదు. దేవుడా, ఈ ఇల్లు ఎలా చక్కబడుతుంది? ఈ బంధాలు ఎలా నిలబడతాయి? ఏదో ఒకటి ఆలోచించాలి బేబీ గారు. అంతా ఎలా దేవుడి పైనే వదిలేయలేం కదా. నేహా నేహా, నేను నేహా నేహాకు స్పృహ వచ్చింది. నేహాకు స్పృహ వచ్చింది. థ్యాంక్ యూ మహాదేవ్. థ్యాంక్ యూ సార్. నేహా, నువ్వు బాగున్నావా? అవును, బాగానే ఉన్నాను. కనీసం దీనికి ఈ మాత్రమైనా బుద్ధి ఉంది. లేదంటే మర్యాదలు పద్ధతుల పాఠాలు మొదటి నుండి నేర్పించాల్సి వచ్చేది. నేహా నువ్వు గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. పదా, నేను నిన్ను నీ గది వరకు దింపొస్తాను. సరే, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఇదంతా మహాదేవుడి కృప. నువ్వు పడిన విధానానికి నీకు కనీసం చిన్న దెబ్బ కూడా తగలలేదు. లేదంటే నువ్వు పడిందానికి ఎంత పెద్ద దెబ్బ తగిలేదో. పద. నన్ను చూసుకోవడానికి అజయ్ గారు కుటుంబంలో అందరూ ఉన్నారు. నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ అది నిజమే నేహా. నువ్వు పైకెళ్ళి విశ్రాంతి తీసుకో. పెళ్ళైన తర్వాత ఇది మొదటి రోజు.
కోడలు వెళ్ళి తన గదిలో విశ్రాంతి తీసుకుంటే మరి మొదటి వంట ఆచారాన్ని ఎవరు చేస్తారు? అవునవును, నేనే చేస్తాను. మీరు చెప్పండి. మమ్మీ, ఇలాంటి పరిస్థితిలో నేహ వంటగదిలో ఏం పని చేస్తుంది? సంజు, తను నాతో మాట్లాడుతోంది, నీతో కాదు. అవును మమ్మీ, నిజంగానే నేహ ఆరోగ్యం బాలేదు. కొంచెం కళ్ళు తిరిగిందంతే, అదేమీ పెద్ద విషయం కాదు. కానీ మమ్మీ, ఇంకా తన చదువు కూడా పూర్తి కాలేదు. ఈ వంట వార్పు తిండి ఇవన్నీ ఈ అమాయకురాలకి ఎలా తెలుస్తాయి? అసలు నేహ వయసు ఎంత? వయస్సా? ఈ వయసులో బేబీ త్రిపాఠి ఒక బిడ్డకు తల్లయింది. ఒక చేత్తో విజయ్ని పట్టుకుని మరో చేత్తో ఇంటి పనంతా చేసేదాన్ని. నేను ఈ ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అలాంటి రోజు ఒక్కటి కూడా లేదు. మీ అమ్మ పొద్దున్నే 4 గంటలకు లేచి ఇంటి పని మొదలుపెట్టని రోజంటూ లేదు. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏం కావాలో నేను పూర్తిగా చూసుకుంటాను. ఇన్నేళ్లలో మీ అమ్మ మీద ఎప్పుడూ లేని సానుభూతి. ఈ మేడం గారికి కొంచెం కళ్ళు తిరిగేసరికి నువ్వు తనకి లాయర్లా తయారయ్యావు. సంజునే, కానీ నీకేమైంది? భార్య ముందు నువ్వమ్మని ఎదురు ప్రశ్నలు వేస్తున్నావు. ప్లీజ్ ప్లీజ్, నీ శాంతించండి. మీరు అనుకుంటున్నది తప్పు, అలాంటిదేమీ లేదు. అజయ్ గారు కేవలం ఏం చెప్తున్నారంటే నాకు వంటగదిలో ఎక్కువ పనిచేయడం అలవాట్లేదని. అత్తారింటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి బాధ్యతలు, జీవితం, కర్తవ్యం అన్నీ మారిపోతాయని మా అమ్మ నాకు చెప్పింది. బాధ్యతలన్నీ మారిపోతాయి. పుట్టింట్లో ఎంత గారాబంగా ఉన్నా కానీ అత్తారింట్లో వేరే నియమాలు, పద్ధతులు ఉంటాయి. మీరు చింతించకండి. ఏ విధంగా అయితే మా అమ్మ సంప్రదాయాన్ని పాటించిందో మీరు పాటించారు, అలాగే నేను కూడా సంప్రదాయాలు పాటిస్తాను. పర్వాలేదు, కనీసం ఇదైనా మీ అమ్మ నీకు నేర్పించింది. నా వల్ల కలిగిన ఇబ్బందులన్నింటికి, వాటన్నింటికి మళ్ళీ క్షమాపణ కోరుతున్నా. మీరు ప్లీజ్ చెప్పండి ఏం చేయాలో, నేను తప్పకుండా చేస్తాను. అది చేయాల్సిందే కోడలు గారు, వేరే దారి కూడా లేదు. ఊర్జా కోడలా, అత్తయ్య. దీని కాలు కడిగించి వంటగదిలోకి తీసుకురా. సరే. ఇక మీరిద్దరూ ఒక విషయం మీ మనసులో బాగా గుర్తుపెట్టుకోండి. మరోసారి నా మాట కాదన్నా, లేక నన్ను ఎదురు ప్రశ్నలు వేసినా నా చేతిలో చపాతీ కర్ర, ఇంకా మీ ఇద్దరి తలలు. వద్దు మమ్మీ, నాకు వంట చేయడం ఇష్టం లేదు. వంటగదిలో పని చేయను. నాకు కేవలం సిఏ సిలబస్ పూర్తి చేసి సిఏ అవ్వాలనుంది, అంతే. నోర్బుల్, ఇప్పటి నుండి నేర్చుకుంటేనే అత్తారింట్లో ఉపయోగపడుతుంది. మమ్మీ, నేహా శర్మ చేతులు సిఏ, డబ్బులు లెక్క పెట్టడానికి పుట్టాయి, ఆనపకాయ కోయడానికి కాదు. సో ప్లీజ్. అమ్మా, వంట చేయడం వల్ల ఎవరూ తక్కువైపోరు. పార్వతీదేవి కైలాసంలో శివుని కోసం వంట చేసేది. అలాగని మన మహాదేవుడిలా ఆమెను గౌరవించటం లేదా? అమ్మా, చదువుకుని మోడ్రన్గా ఉండటం అంటే మన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేయాలని కాదు. అర్థమైందా? నా ఫోకస్ ఒక్కటే ఉండేది, సిఏ పూర్తి చేసి నాన్నతో కలిసి ఇంటి బాధ్యతలు తీసుకోవాలని. కానీ పరిస్థితులు నన్ను కిచెన్లో తీసుకొచ్చాయి. పర్వాలేదు, ఇక్కడి ఫ్యామిలీ కోసం కూడా నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను.
ముందుగా దీపం వెలిగించి స్టవ్ పూజ చేయి. సరే. అరే వద్దు వద్దు. పర్వాలేదు, కనీసం మీ అమ్మ నీకు ఇది అయినా నేర్పించి పంపింది. పద, ఇప్పుడు 7 గంటల్లోపు కుటుంబంలో అందరి కోసం కసోరీ తయారు చేయి. ఏంటి? సామాన్లన్నీ స్వయంగా అల్మారాలో నుండి తీసుకోవాలి. అప్పుడే నీకు వంటగదిలో ఏది ఎక్కడుందో తెలుస్తుంది. నేనది హలో, అవును, ఏమైంది? నీకు వంట చేయడం రాదా? లేదు లేదు, అలాంటిదేమీ లేదు. అమ్మ కొంచెం కొంచెం నేర్పించింది. మామూలు వంటలు చేయగలను, కానీ కసోరీ. అర్థమైంది. ఇంత త్వరగా నీ పెళ్ళయి అత్తారింటికి రావాల్సి ఉంటుందని నువ్వు అనుకోలేదు కదా. అక్కయ్య గారు, మీరు నాకు కొంచెం సహాయం చేస్తే నేను చేసేస్తాను. అసలు ఈ కసోరీ అంటే ఏంటో మీకు తెలుసా? మా ఇంట్లో దీని పేరు కూడా ఎప్పుడూ వినలేదు. నేను కూడా వినలేదు. తొలిసారి వంట చేసినప్పుడు అత్తయ్య నాకు ఇలాంటి వెరైటీ డిష్ చెప్పారు. నేనేం చేశానో తెలుసా? వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి రెసిపీ అంతా అడిగి తెలుసుకున్నాను. నాకు సిగ్గుగా ఉంది. నిన్ను నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. ఈ రోజు నుండి, ఇప్పటి నుండి నీకోసం నేను చచ్చిపోయాను, నా కోసం నువ్వు చచ్చిపోయావు. ఐఎమ్ సారీ. నేను నీకు సహాయం చేయలేకపోతున్నాను. టెన్షన్ పడకు. నేను టీవీలో చూపించే తోడి కోడలలా చెడ్డదాన్ని కాదు. లేదు లేదు, పొద్దున్నే 4 గంటలకు మీరు నా చీర కట్టుకోవడంలో సహాయం చేశారు. నాకు అసలు అది రాదు. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. ఐడియా. నా దగ్గర వంటల పుస్తకం ఉంది. అందులో ఖచ్చితంగా కసోరీ రెసిపీ ఉంటుంది. ఒక్క నిమిషం. తీసుకో. పూజ్య కొడలా, త్వరగా ఇట్రా. వస్తున్నా అత్తయ్య, నువ్వు ఇది పట్టుకో. ఆల్ ద బెస్ట్. అరే, 7 గంటలకి కేవలం 25 నిమిషాలే ఉంది. ఇప్పటి వరకు నాకు కసోరీ అంటే ఏంటో కూడా తెలీదు. ఈ కెసోరీ ఏం డిష్ ఇది? నేను మొదటిసారి దాని పేరు వింటున్నాను. అసలు ప్రపంచంలోని తల్లులందరూ కొడుకు పెళ్ళైన తర్వాత ఇంత ప్రమాదకరమైన అత్తగారులా ఎలా మారిపోతారో అర్థం కాదు. ఏదైనా సులభమైన డిష్ నేహా చేయడానికి ఇవ్వచ్చు కదా, కానీ ఇవ్వలేదు. ఇలాంటి వింత డిష్ ఇచ్చారు. పాపం నేహా ఎలా చేస్తుందో ఏమో. నేను తనకి ఎలా సహాయం చేయాలి? ఆహా, ఐడియా! ఈ ఐడియా నా బుర్రలో ముందే ఎందుకు రాలేదు? నా భార్య చాలా తెలివైనది. తన జీవితంలోని కష్టాలను చక్కగా ఎదుర్కోగలదు. సో తనకి నీ సహాయం అవసరం లేదు. సో బాబు, బాకో. నేను మీకంటే ఎక్కువగా నేహాన్ని అర్థం చేసుకున్నాను. తను సమస్యను పరిష్కరించగలదని నాకు తెలుసు. తను ఎలా ఉంటుందో తెలుసా? చాలా త్వరగా కంగారు పడిపోతుంది. నా ప్రియమైన అన్నయ్య, యూ ప్లీజ్ బ్యాక్ ఆఫ్. ఏం జరుగుతుంది? ఏమిటిది? ఇది సరిగ్గా ఎందుకు చేయలేకపోతున్నాను?
దేవుడా, అంతా పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, నా వల్ల కావటం లేదు. నేర్పించేవారు కూడా ఎవరూ లేరు. ఈ సమస్య వల్ల నేను మా అమ్మకి ఫోన్ చేసి కూడా మాట్లాడలేకపోతున్నాను. ఆమెను అడగలేను కూడా. నా తప్పు వల్ల నేను చాలా కోల్పోయాను. ఆమెకి ఇవేమీ రావని నాకు చాలా బాగా తెలుసు. పర్వాలేదు, తను నేర్చుకుంటుంది. మా నేహ చాలా తెలివైనది. చిన్నప్పటి నుంచి చదువులో ఎప్పుడూ ముందే ఉంటుంది. కానీ ఈరోజు సంజు తన నేహను కష్టపడనివ్వడు. ఒకవేళ అమ్మ చూస్తే నేహ పని అయిపోయినట్లే. కానీ నేను అలా జరగనివ్వను. లేదు నేహ, లేదు. నువ్వు ఇది ఎట్లయినా చేయాలి. నీకిచ్చిన సమయంలోనే పూర్తి చేయాలి. నేను భోపాల్లోని బెస్ట్ కసోరీ తెచ్చాను. దీన్నే సైలెంట్గా వడ్డించే. అప్పుడు అత్తయ్య గారి కోపం నుండి తప్పించుకోవచ్చు. లవ్ యూ సంజు. లేదు, నాకెలా వస్తే అలానే చేస్తాను. నేనే వండుతాను. ఇప్పుడు నేను ఇందులో ఒక్కొక్కటిగా అన్ని వస్తువులు వేస్తాను. ఏడుంపావు కావస్తోంది. కానీ అటు కోడలు గారు లేరు. ఇట ఆమె చేసిన కసోరీ జాడ కూడా లేదు. అత్తయ్య గారు, పాపం తనకి మొదటిసారి కదా, అందుకే. కొత్త కోడలు గారు, కొత్త కోడలు గారు, జాగ్రత్త జాగ్రత్త నేహ. నీకు చీర అలవాట్లేదని నాకు తెలుసు, అందుకే జాగ్రత్త. పెళ్ళాం బానిస వెధవ. I'm really sorry. 15 minutes ఆలస్యమైంది.
ఇక నుంచి ఇలా జరగదు, ప్రామిస్. నిజానికి నేను ఈ వంటను మొదటిసారి చేశాను, అందుకే కొంచెం ఎక్కువ సమయం పట్టింది. మ్మ్. థ్యాంక్ యూ. చూద్దాం. కొత్త కోడలు చేసిన మొదటి వంటకం ఇది. ఇందులో ఎంత రుచుందో. కసోరీలో ఉప్పు ఎవరేస్తారు? నేను ఇప్పటి వరకు తీపి కసోరీనే తిన్నాను. కసోరి తీయగా ఉంటుందా? కానీ పుస్తకంలో ఉప్పు వేయాలంటే ఆశ ఉంది. ఇది ఎలా తారుమారైంది.